పాలవెల్లి, అంపవెల్లి, పాలవెల్లి. అంపవెల్లి అంటే బాణవర్షం, వెల్లి అంటే వెల్లువ వర్షము అని అర్థం. అంపవెల్లి అంటే బాణవర్షం. మరి పాలవెల్లి ఏమిటండి? వినాయక చవితి నాడు కడతాం కదా, దాని నుంచి పాలేం వర్షంలా కురవే. పోనీ పైన కట్టినటువంటి మొక్కజొన్న కంకులు, జామకాయలు, మరి వెలక్కాయలు అవేనా కిందకి రాలవే, బత్తాయికాయలును. మరి పాలవెల్లి ఏమిటంటే పాలుగారే కంకులు కట్టాలి దానికి. ఎండిపోయినవి, బూజు పట్టినవి, పనికిరానివి కట్టకూడదు. మొక్కజొన్న కంకులు కానీ, జామకాయలు కానీ, బత్తాయికాయలు కానీ, మరి వెలక్కాయలు కానీ పాలుగారేవి అంటే పచ్చికాయలు అనమాట. పచ్చికాయలే కట్టాలి, దాని ఉద్దేశం అది. అందుకని పాలవెల్లి అంటారు దాన్ని. తెలుగు వాళ్ళు పెట్టిన పేర్లు ఎంత అందంగా ఉంటాయండి. ఏమో భాష అండి మంది అసలు. ఒక్క సంగీతం ఏదో మాట్లాడుచున్నప్పుడు వినిపించు భాష అని విశ్వనాథ్ వారు అన్నట్టుగా ఏం ఆలోచనలండి. పాలవెల్లి ఏమిటండి ఆ పేరు? అంత అందమైన పేరు ప్రపంచ భాషలు మొత్తం మీద చూపించండి ఎక్కడ.